హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఒక కొత్త స్నాక్స్ రెసిపీని చూసేద్దామండి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, ఈవినింగ్ అయితే ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన స్నాక్స్ ఇప్పుడు చూద్దాం మనం. ఇలా ఒక ప్యాన్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసేసుకొని దాంట్లో ఒక కప్పు నిండుగా బియ్యపిండి తీసుకోవాలండి. ఒక కప్పు బియ్యపిండికి 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయి మంచి కమ్మని వాసన వచ్చే వరకు ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే దీన్ని మనం కలపాలి, ఎందుకంటే పిండి కదా అడుగున అంటుకుపోతూ ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లోనే ఈ పిండి అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు, బట్ ఆయిల్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది కొద్దిగా చల్లగా అయ్యే వరకు ఉంచుకొని మనం రుచికి సరిపడా కారపొడి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ నిండుగా కారపొడి వేసాను. దానికి తగినంతగా ఉప్పు వేసేసుకొని కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసాను. ఇలా జీలకర్రని మనం ఇలా ప్రెస్ చేసి వేసామనుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మనం చేసే రెసిపీ చెగోడీలండి. అయితే మామూలుగా చెగోడీలు ప్లెయిన్గా ఉంటాయి కదా, మనం ఇక్కడ ప్రిపేర్ చేసేవి పప్పు చెగోడీలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసి దీన్నంతటిని కూడా ఒక స్పూన్ హెల్ప్తో బాగా కలిపేసుకోవాలండి. మనం వేసిన ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర, ఈ పిండి ఇవన్నీ కూడా కలిసిపోయేలా ఇలా బాగా కలుపుకోవాలి. మామూలుగా అయితే మనం బయట కొనే ఈ చెగోడీలు మైదా పిండితో చేస్తారు కదా, మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు. అందుకని ఇలా బియ్యపిండి, కొద్దిగా శనగపిండి ఈ 2 యాడ్ చేసి చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం మామూలుగా చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఈ పిండిని ప్రెస్ కూడా చేయాలి, ఎందుకంటే శనగపిండి వేసాం కదా, అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది. మనకి 1/2 కప్ వరకు వాటర్ అయితే పడుతుంది. బట్ ఏంటంటే ఒకేసారి వేయకుండా కొద్దిగా వాటర్ వేస్తూ ఇంకా ఈ పిండినంతటిని కూడా మనం చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. దీంట్లో కొద్దిమంది బటర్ కూడా వేసుకుంటారు, అలా వేస్తే కూడా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, మన ఈ పిండి ముద్ద అయితే తయారైపోయింది. ఇంకా చెగోడీలు ప్రిపేర్ చేసేసుకోవడమే. దానికన్నా ముందుగా నేను ఇక్కడ 1 గంట ముందుగా నానబెట్టుకున్నానండి పెసరపప్పు. మీరు ఈ ప్లేస్లో శనగపప్పు కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనం చెగోడీల సైజ్ అనేది కొద్దిగా లావుగా చేసుకోవాల్సి వస్తుంది శనగపప్పు యూజ్ చేస్తే. అదే పెసరపప్పు అనుకోండి, సన్నగా చేసేసుకోవచ్చు. ఇలా మనం చపాతీ చేసే చెక్క ఉంటుంది కదా, దానికి కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఎంత సైజులో అయితే చెగోడీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత చిన్నగా పిండి తీసేసుకొని ఇలా చూడండి, ఈ పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. దాని తర్వాత మనం దీన్ని రౌండ్ షేప్ ఇచ్చేసి ఈ 2 ఎండ్స్ని కూడా ఇంకా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న చెగోడీకి 2 వైపులా కూడా ఈ పెసరపప్పుని ఇలా అతికించేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో మనకి మామూలుగా పకోడీలు చేసుకుంటాం కదా, అలా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక దాన్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ చెగోడీలను ఆయిల్లో ఎంతైతే ఎన్ని పడతాయో అన్ని చెగోడీలు వేసేసుకోవడమే అండి. అయితే వీటిని మనం వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచాలి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ మనం చేసినవి సన్నగా చేసాం కదా చెగోడీలు, తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఒకవైపు ఫ్రై అయ్యాక ఇలా ఇంకొక వైపు తిప్పేసుకొని మళ్ళీ ఇంకా రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా పప్పు యాడ్ చేయటం వల్ల పిల్లలకి ప్రోటీన్స్ కూడా ఎక్కువ మోతాదులో అందుతాయి. మళ్ళీ టేస్టీగా కూడా ఉంటాయండి. మామూలు చెగోడీలు అనుకోండి పిండి పిండిగానే వస్తాయి. ఇలా పప్పు యాడ్ చేయటం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. శనగపప్పు కూడా చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే ఇది లావుగా వస్తుంది కదా, మధ్యలో పిండి కొద్దిగా మెత్తగా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనం చేసినవి సన్నవి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. పెసరపప్పు చెగోడీలైతే ఇంకా ఇలా రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ కొలతలతో పెసరపప్పు చెగోడీలు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి తినిపించేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా ఈవినింగ్ స్నాక్స్‌కి తినొచ్చు. లేదంటే పిల్లలు అలా టీవీ చూస్తూనో, హోంవర్క్ చేస్తూనో కూడా ఇవి తినేయొచ్చండి. పెసరపప్పుని నానబెట్టి ఆయిల్‌లో వేసాం కదా, చాలా క్రిస్పీగా ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి స్నాక్స్ ఇంకా ఫుడ్ రెసిపీస్ అయితే నా ఛానల్లో చూసేయచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.